అందరికీ నమస్కారం. నా ఫస్ట్ సినిమా ప్రతిధ్వని. నాకు దేవుడు మా రామానాయుడు గారు ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ప్రతిధ్వని రిలీజ్ అవబోతుంది, రిలీజ్ ప్లాన్లో ఉన్నాం. నాయుడు గారి ఆఫీస్లో నుంచి బయటికి నా స్కూటర్ దగ్గరికి వస్తుంటే ఒక యంగ్ మ్యాన్, చాలా అందంగా ఉంటాడు, చాలా ఆయన బయట నుంచోనుండి నన్ను హలో గోపాల్ గారు అన్నారు. అండి చెప్పండి అన్న, నా పేరు ఎంఎస్ రాజు, రాయపరాజు గారి అబ్బాయిని, నేను మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని అట్లా మా పరిచయం మొదలైంది. మా బాబా హనీ బాబా ఎంఎస్ రాజు గారు, ది గ్రేట్ ప్రొడ్యూసర్. అట్లా ఆయన జర్నీ ఆయన చేసుకుంటున్నారు, నా సినిమాలు నేను చేసుకుంటున్నారు. అట్లా ఆయన శత్రువు వెంకటేష్ బాబుతో, నేను వెంకటేష్ బాబుతో బొబ్బిలి రాజా, రెండు బ్రహ్మాండమైన హిట్ అయినాయి. తర్వాత ఫ్రెండ్స్గానే ఉన్నాం కానీ సినిమా చేయటం లేదు. ఒకరోజు నాకు ఇద్దరంటే ఇండస్ట్రీలో చాలా ఇష్టం, చాలా గౌరవం. ఒకటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు సడన్గా మా ఇంటికి వచ్చారు. వచ్చి ఆయన కూడా హనీ అంటాడు ఎంఎస్ రాజు గారిని, అని నీతో సినిమా తీయాలనుకున్నాడు గోపాల్ గారు. సినిమా అంటే నేను షాక్ అయిపోయా. ఎంఎస్ రాజు గారుతో సినిమా అప్పటి వరకు జరగలేదు, చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. అందులో శ్యాంప్రసాద్ రెడ్డి గారు రావటం, వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు. ఆ సినిమా చేసాం. ఆ సినిమా అంత స్ట్రీట్ ఫైటర్, ఆ సినిమా అంతగా బాగా ఆడలేదు. అయినా సరే హనీ గారు నన్ను తీసుకొని గోపాల్ గారు థియేటర్కి వెళ్దాం, టాక్ ఎలా ఉన్నా కానీ అని చెన్నైలో థియేటర్కి తీసుకెళ్ళారు. నన్ను ఇద్దరం కలిసి సినిమా చూసాం. సినిమా హౌస్ఫుల్ అయింది, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయినా సరే సినిమా చూసి బయటకు వచ్చాం. గోపాల్ గారు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, మనం పని మనం చేసాం. థియేటర్లో రెస్పాన్స్ కూడా చూశారు కదా, సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత అని చెప్పారు. అట్లా అదైపోయింది. సమరసింహారెడ్డిలో మణిశర్మ గారు నేను కలవటానికి కారణం ఎంఎస్ రాజు గారు. ఆయనే గోపాల్ గారు నేను బాగా ఎప్పుడు టచ్లో ఉండేవాళ్ళం, ఇద్దరం కలిసేవాళ్ళం. ఇప్పుడే మణిశర్మ వస్తున్నాడు కొత్తగా, బాగుంటుంది, నా మాటేనండి, సినిమాకు పెట్టుకోండి అన్నాడు. వెంటనే మణిశర్మ గారిని ఫైనలైజ్ చేసాం. చెంగల వెంకట్రావు గారు, నేను, ఎంఎస్ రాజు గారు కలిసి. ఒకరోజు మా సమరసింహారెడ్డి ఫైనల్ ఎడిటింగ్ జరుగుతుంటే నేను అన్నీ చెప్పేవాడిని, మణిశర్మ చేసిన ట్యూన్స్ అన్నీ ఆయనకి ఇప్పించేవాడిని, ఆయన వినిపించేవాడిని. ఆయన వినేవాడు, ఇది బాగుంది ఇది బాగుంది అని అన్నీ మంచి సలహాలు చెప్పేవాడు నాకు. ఒకరోజు ఫైనల్ ఎడిటింగ్ జరుగుతుంటే సమరసింహారెడ్డి ఎడిటింగ్ దగ్గరికి వచ్చారు. నాకు ఒకసారి మీ సమరసింహారెడ్డి స్టోరీ చెప్తారా అన్నారు. నేను స్టోరీ చెప్పటం నాకు రాదు, రైటర్లను హింస పెట్టడం తెలుసు కానీ స్టోరీ చెప్పటం రాదు. చెప్తాను బాబా అని చెప్పి నాకు చేత కాకుండా సమరసింహారెడ్డి చెప్పాను. బాగుంది బాబా, ఈ సినిమా సూపర్ హిట్ అవుద్దని చెప్పారు. ఆయన జడ్జిమెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది మా ఎంఎస్ రాజు గారి జడ్జిమెంటు. అట్లా తర్వాత మేము ఇద్దరం కలిసి మస్కా చేసాం. మస్కా మంచి హిట్ అయింది. సెట్లో ఆయన తపన, ఆయన ఇన్వాల్వ్మెంటు, ఆయన గ్రేట్నెస్సు నాకు మస్కా అప్పుడు తెలిసింది బాగా. ఒక్కొక్కసారి మార్నింగ్ వెళ్ళేటప్పుడు సీన్ని నేను బాబా ఇది అని డిసప్పాయింటెడ్గా వెళ్ళేవాడిని, అంటే అంత ఫుల్గా సాటిస్ఫై కాదు, నవ్వేవాళ్ళు. సెట్లోకి వెళ్ళి షూటింగ్ అయిపోయి తిరిగి వస్తుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్గా వచ్చేవాడిని. అంత హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన ఒక గ్రేట్ రైటర్ ఉన్నారు, ఒక గొప్ప ప్రొడ్యూసర్ ఆయన. శత్రువు, పోలీస్ లాకప్, ఎన్ని సూపర్ హిట్లు. మనసంతా నువ్వే సినిమా అప్పుడు ఆయన కొంచెం ఆయనకు బాగా అవసరం సక్సెస్. బయర్స్ కొంటామన్నాగా నమ్మకుండా ధైర్యంగా అమ్ముకున్నాడు. అంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ మా ఎంఎస్ రాజు గారు. మనసంతా నువ్వే వచ్చినంత డబ్బు ఎక్స్ట్రాడినరీ, ఎంత ఎక్సలెంట్గా వచ్చింది ఆయనకి. చాలా సూపర్ హిట్ మూవీ. కొత్త డైరెక్టరు, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, అన్నీ ఎన్నో సూపర్ హిట్లు. నువ్వు వస్తానంటేనే వద్దానంట, అట్లాంటి గ్రేట్
ప్రొడ్యూసర్ మా హనీబాబా, ఎంఎస్ రాజు గారు. ఇప్పుడు అగద మా సుమ బాగా నవ్విస్తుంది, అంతా చెప్తా ఉంటుంది. ఇందాక ట్రైలర్ అవటంతో ఎక్సలెంట్ అనే మాట చెప్పింది మా సుమ ట్రైలర్ చూసిన తర్వాత. ఫస్ట్ రియాక్షన్ సుమాది. నేను కూడా అంత బ్రహ్మాండంగా ఫీల్ అయ్యాను. థియేటర్లోనే చూడాలనిపిస్తుంది. ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఈ అగద మా హనీబాబాకి, ఆయనకు అన్ని జోనల్ సినిమాలు తీస్తారు. దేవి ఎక్స్ట్రాడినరీ హిట్. దేవి కూడా ఎంతో తపనబడి, ఆయన అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ దీంట్లోనే ఉన్నారు, అయినా సరే చాలా ధైర్యంగా తీశారు, చాలా సూపర్ హిట్ అయింది. అలాగే ఈ అగద ఎక్స్ట్రాడినరీ హిట్ అవుతుందని థియేటర్లోనే చూడాలనిపిస్తుంది. ట్రైలర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మా హనీబాబా ఎంఎస్ రాజు గారు ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి. ఆయనకి సినిమా తప్ప ఏమీ తెలియదు, ఏ వ్యాపారం తెలియదు. సినిమా అంటే ప్రాణం ప్రాణం ప్రాణం. అలాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ మా ఎంఎస్ రాజు గారు, హనీబాబా. ఆల్ ద బెస్ట్ బాబా. అగద దేవుడి దేవల చాలా సూపర్ హిట్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది. దేవి కంటే కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది బాబా. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ప్రొడ్యూసర్లు అజయ్ గారు, విశాలాక్షం గారు, ఫస్ట్ మూవీ మీది, చాలా మంచి హిట్ అవ్వాలి. గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్ మా హనీబాబా. సినిమా కంటే తపన పడిపోతారు, చాలా పెద్ద హిట్ అవ్వాలమ్మా. ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన శ్రావణ్, అందరూ మా మంజులు గారు అమ్మాయిలు, మనవరాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరికీ యాక్ట్ చేసిన కామాక్షి అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మా భానుచంద్ర గారు, హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్, మా హనీబాబాతో ఎంతో జర్నీ చేశారు. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. హనీ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు బాగా సన్నిహితుడు అండి. మా ఇద్దరిది చాలా క్లోజ్ సాంగిత్యం. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ డియర్ టు మీ. My journey with Honey goes back to about 40 to 45 years అండి. Both of us, we have a lot of similarities between the both of us. ఇద్దరం సెకండ్ జనరేషన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. రాయపురాజు గారి కొడుకు, హిస్ ఫాదర్ వాజ్ అ ఫిల్మ్ ప్రొడ్యూసర్, సో వాజ్ మై ఫాదర్. మా నాన్నగారు కూడా ఫిల్మ్ ప్రొడ్యూసరు. చిన్నప్పటి నుంచి ఇద్దరం సినిమా ఇండస్ట్రీలోనే పెరిగాం. సినిమాలు చూస్తూ పెరిగాం, సినిమా కథలు వింటూ పెరిగాం, సినిమా షూటింగులకు వెళుతూ పెరిగాం. సో ఇద్దరికీ సినిమాలు బాగా వంటబట్టేశాయి. సో చిన్నప్పుడే అనుకున్నాం మనం సినిమాలే తీద్దామయ్యా అని. అలానే అరౌండ్ ద సేమ్ టైం, ఐ థింక్ ఇట్ వాజ్ 1985-86, అరౌండ్ దట్ టైం ఇద్దరం కలిపి సినిమాల్లోకి వచ్చాం. సినిమాలు తీయడం మొదలుపెట్టాం. ఇద్దరం కోటరామకృష్ణ గారితోనే స్టార్ట్ చేసాం. So we have a lot of, that bonding is there. We have influenced each other. We have been together. We have traveled a lot. So our stage nunchi 1985-86 nunchi I have been watching Honey. I have been watching MS Raju. He started as a very simple, humble producer. But in course of time, as time passed, చాలా 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 ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి. హీ స్టార్టెడ్ ఆఫ్ ఎస్ అ వెరీ హంబుల్ ప్రొడ్యూసర్ బట్ టర్న్డ్ ఇంటూ అ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. హీ మాస్టర్డ్ దట్ క్రాఫ్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఓవర్ టైమ్ he's become a master storyteller. And అంటే he got a grip on every craft, every aspect of storytelling, be it story writing, be it screenplay, be it music, everything, performances, promotion, what exactly needs to get into a film, how do you package it. So over time he became a trendsetter. He became a trend himself. అతని చెయ్యని జానర్ లేదండి. హీస్ ట్రైడ్ ఎవ్రీ జానర్. హీస్ డన్ వేరియస్ ఫిల్మ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ అఫ్ కోర్స్ హిస్ బెస్ట్ ఈజ్ లవ్, హ్యూమన్ ఎమోషన్స్. ఎవ్రీ టైమ్ హీ పిక్స్ అప్ లవ్ యాజ్ అ సబ్జెక్ట్, హీ ఈజ్ ఎక్సెల్డ్. హీ నోస్ హ్యూమన్ ఎమోషన్స్ వెరీ వెల్. అసలు అన్ని సినిమాలు తీసినా అంటే అందరితోనూ చేశాడు, పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు.
మనసంతా నువ్వే అనేది ఉదయ్ కిరణ్కి ఇచ్చాడు, అలానే ప్రభాస్ గారికి వర్షం ఇచ్చాడు, అలానే మహేష్ బాబు గారికి ఒక్కడు ఇచ్చాడు, అలానే సిద్ధార్థకి నువ్వు వస్తానంటే వద్దంటానా అని ఇచ్చాడు. అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఫర్ ఎవ్రీ సంక్రాంతి he released a film and all those films were big blockbusters. అందుకనే అప్పట్లో దే వుడ్ కాల్ హిమ్ సంక్రాంతి రాజు అని అనేవాళ్ళు. అండ్ దెన్ ఛానల్స్ అనేటివి తిరుగులేని రాజు అని, మ్యాగజైన్స్ రాసేటివి ఎదురులేని రాజు అని. అలాంటి రాజు హ్యాస్ కమ్ అప్ విత్ a film like this, a mystic film, Agada, and he is coming out with it. And I saw the trailer not today, about 3-4 days back. Naku Honey phone chesi, ఏమయ్యా ఇలా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉంది, నువ్వు వస్తున్నా, ఒకసారి ఆరిజిన్స్ ఆఫ్ అగదా చూడు ఆర్ వాచ్ ది ట్రైలర్ అని అన్నాడు. వెన్ ఐ సా ఇట్, the visuals were fantastic. They were really strong, compelling visuals. And even the supporting music, I mean, what Nani did, his visuals were fantastic. Likewise, Rajesh's music was supporting. They were like synergic. And Junaid's editing was perfect. This film cannot be seen. It should be experienced. You need to experience a story like this, a film like this. So I believe it should be experienced on a big screen. That's how it looks. It doesn't look, I'm sure this has something more than just horror. It is not a horror film, trust me. If it is a horror film, Honey will not make it. మీరు వెళ్ళి చూస్తే you'll be surprised. నేను సినిమా చూడలేదండి, I don't know anything about the film, but I know Honey very well. I know MS Raju well. So knowing him, I know that it is not going to be just another horror film with some sort of jumps. It is going to be something much, much, much more than that. It's going to be an experience. It is going to have a lot of human emotions, and there's going to be a lot of edge of the seat experience. And when I looked at the trailer, I thought the cast was also perfect. The lead character seems to be Kamakshi garu. Avani nenu chusunnanu, she is phenomenal. Her screen presence is fantastic. You need somebody like that to shoulder the film, to carry the film, to take it along. And she fits the bill. She looks perfect. Nenu, when we made Arundhati, Anushka was fresh. When I saw her, I had that feel. Imaithe fantastic untindi mana picture ki. She has that regalness about her. Anani Anushkan chusinapudu anukoni, we worked with her, and then of course she went on to do some very nice films like Bahubali aina, Rudramadeva aina, lot of films to her credit. Again, after a lot of time, I felt when I saw this lady, I thought Kamakshi garni chusinapudu, she is someone who can carry a character, she can carry a film, she can take it all the way. Good luck, Amma. I think all of you together have done a great job. I wish all of you all the very best. And God bless the project. Thank you. Thank you very much. Good luck, honey.